ఫ్రెండ్స్, వరద పీడిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. బాధితుల ఆర్తనాదాలను ఆలకించారు. ఆయన రాక సందర్భంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు జనంతో పోటెత్తాయి. భారీగా తరలి వచ్చిన జనం ఆయనకు తమ కష్ట నష్టాలను తెలియజేసుకోవడానికి భారీగా గుమిగూడారు, తరలి వచ్చారు, తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 3 రోజులుగా పడుతున్న నరక యాతనను ఆయనకు వివరించారు. చాలామంది మహిళలు, వృద్ధులు, అనేక మంది బాధితులు ఇప్పటికీ నీట మునిగి ఉన్నటువంటి అనేక గృహాల్లో ఇంకా బాధపడుతున్నటువంటి చాలామంది ఆయన వస్తున్నారనగానే ఉరుకులు పరుగులతో ఆయన వచ్చిన ప్రాంతానికి తరలి వచ్చారు. ఈ ప్రజాస్పందన చూసిన తర్వాత సహజంగానే అధికార పక్షం కొంత కలవరపడవచ్చు, అసహనం వ్యక్తం చేయొచ్చు, లేదా ఆయన మీద మరింత ఈర్ష్య, కక్ష, ద్వేషం పెంచుకోవచ్చు. కానీ ప్రజల్లో ప్రజాస్పందన, ప్రజలు ఉరుకులు పరుగులతో తమ సమస్యలను చెప్పుకోవాలన్న ఆతృత, ఇవన్నీ చూసిన తర్వాత అంతకు ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వరద పీడిత ప్రాంతాల్లోకి వెళ్ళారు, నావలో పర్యటించారు. నేనున్నా మీకేం భయం లేదన్నారు. దాని అర్థమేంటో జనానికి అర్థం కాలేదు. జనానికి మరి ఆయన ఉంటే 3 రోజులుగా పడుతున్న బాధకు, నరకయాతనకు ఉపశమనం కలగకపోవడం ఏంటో అర్థం కాలేదు. ఆయన అందరినీ దాదాపుగా కలవాలని అనుకున్నారేమో, కానీ ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, ఆయన బోటులో విహరించిన తీరు, జగన్మోహన్ రెడ్డి దాదాపు 4.5 కిలోమీటర్లు కాలినడకన నీళ్లలో తిరిగినటువంటి తీరు, ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడటం ఖాయం. అంతిమంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధిత శాఖల ద్వారా దాదాపుగా 4-5 రోజుల క్రితమే, అంటే గత నెల 28, 29 తేదీల్లోనే ఈ వరదకు సంబంధించిన లేదా వర్షాలకు సంబంధించిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి, అలాగే గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది శ్రీశైలం కానీ పులిచింతలు కానీ. ఈ సందర్భంగా ఈ భారీ వరదలు తట్టుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోండి అని 4-5 రోజుల క్రితమే హెచ్చరించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి హెచ్చరించిన ప్రభుత్వం ఎందుకు ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోయింది? ప్రకాశం బ్యారేజీ మీద ఒత్తిడి పడుతుందని తెలిసి గేట్లు ఎత్తక తప్పదు. గేట్లు ఎత్తితే ఏం జరుగుతుందో తెలుసు, కానీ గేట్లు ఎత్తబోయే ముందు అక్కడ ప్రజానీకాన్ని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగలేదు. బుడమేరు ప్రాంతంలో, బుడమేరు విటిపిఎస్ నుంచి వచ్చే నీటిని పోటెత్తినప్పుడు ఏం జరుగుతుందో గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలందరికీ తెలుసు. బుడమేరు కట్ట తెగిపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసు. కానీ ఈటీపీఎస్ నీరు పోటెత్తడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఒక థర్మల్ ప్రాజెక్ట్, ఆ థర్మల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి
నీరంతా ఏ విధంగా కాలువల ద్వారా రావాలి, కాలువల కెపాసిటీ మరి చాలన్నప్పుడు కెపాసిటీకి మించి వరద నీరు వచ్చినప్పుడు ఏం చేయాలి. ఆ థర్మల్ ప్రాజెక్టు ఒక తెలుగు పచ్చ మీడియా సంస్థ యజమానిది కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోరు, అంటుకోరు. రాజశేఖర రెడ్డి కాలంలో దాని అనుమతులు రద్దు చేసినప్పుడు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి రాగానే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు వాటి అనుమతుల్ని పునరుద్ధరించారన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా ఇట్లాంటి వాటన్నిటినీ ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి సొంత ప్రయోజనాల కోసం మరి అట్లాంటి పవర్ ప్లాంట్స్కి అడ్డగోలు అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏంటి అంటే తెలుసు. 94, 95, 96, 97లో ఏ ప్రభుత్వం ఉందో తెలుసు. ఆ ప్రభుత్వమే ఆయనకి అనుమతులు ఇచ్చింది. సరే, అదంతా గతం. ఇప్పుడు జరగాల్సిందేంటి, జరగబోయేదేంటి? ప్రభుత్వం ఏదో రిలీఫ్ క్యాంప్స్ పెట్టింది. 6-7 రిలీఫ్ క్యాంప్స్లో లక్షల మంది, ఇవాళ కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారమే 4.5 లక్షల మంది దాదాపు ఈ వరదలకు ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నారు. 1,50,000కు పైగా వరి పొలాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. దాదాపు 25,000 నుంచి దాదాపు 30,000కు పైగా అనేక రకాల ఫల వృక్షాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. భారీ నష్టమే జరిగింది. ఇది జాతీయ విపత్తుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సుహృద్భావ సంబంధ బాంధవ్యాలను మరి అడ్డుపెట్టుకొని పురస్కరించుకొని ఖచ్చితంగా రైతులకు, నష్టపోయినటువంటి బాధితులకు భారీగానే ఊరట కల్పించే చర్యలు తీసుకుంటారని ఆశించాలి. ఇవాళ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఇప్పటికైనా స్పందించి ఈ వరద పీడిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులందరినీ మరి సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికైనా తరలించి కనీసం రాబోయే కొద్ది రోజులన్నా వారికి ఆహారం, మంచినీరు, వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ మేరకు నిర్వర్తిస్తుందని ఆశించాలి. అయితే సింగనగర్ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ పర్యటించిన జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి అనూహ్య స్పందనను, అట్లాగే ప్రజలతో ఆయన ముచ్చటించిన విశేషాలను మనం కూడా చూద్దాం. అయినా ఉపయోగం లేదన్నా. లోపల జరగలేదన్నా, పైప్ అనేది వస్తుండదు. లోపల చాలా ఉందన్నా, రాజరాజేశ్వరి కూడా ఉందన్నా. రోడ్లో లేడీస్ కూడా ఎక్కించుకోవట్లేదన్నా.
కింద మారుతుంది. శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ ఫాల్. అంటే 20 సెంటీమీటర్ల పైచిలుపు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అని. మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఎక్కడ వస్తూ ఉంది, ఏ ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా IMD ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణానది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. 28వ తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు. మరి ఒకవైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక? ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్గా నిండున్నాయి. ప్రభుత్వం అనేది చేయాల్సిందేమన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోనూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ, హోమ్ డిపార్ట్మెంట్ తోనూ రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది, డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే. ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో, తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి కనీసం 60-70 TMCల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170 క్యూసెక్ల నీళ్లు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. CWC వాళ్ళు కూడా రిపోర్ట్ చెప్తా ఉన్నారు. ఈ నెల 30వ తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే, తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోనూ, నాగార్జున సాగర్లోనూ అప్పికన ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. అది కాక కృష్ణానదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు, ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ. అక్కడ కూడా నీళ్లు తగ్గించుకుంటే అక్కడ కూడా నీళ్ళు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు
తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గత 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గానే చేసిందంటే తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా కూడా ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు.